హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ప్రతిసారి కూడా నేను మీకు యూజ్ అయ్యే యూజ్ఫుల్ వీడియోని నేను మీకైతే అందించడం జరుగుతుంది. కానీ ఈసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సేఫ్గా ఉండే విధంగా నేనైతే ఈ వీడియోతో నేను మీకైతే ప్రజెంటేషన్ ఇస్తున్నాను. ఆ వీడియో దేనికంటే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూడంగానే మ్యాటర్ అనేది మీకు అర్థమైపోతూ ఉంటుందన్నమాట. సో అది దేని గురించి అంటే మన యొక్క గ్యాస్ సిలిండర్ నుంచి మన యొక్క స్టవ్కి మిడిల్లో ఉండే ఈ యొక్క పైప్ కనెక్షన్ అనమాట. సో ఈ యొక్క పైప్ కనెక్షన్ అనేది మనకు పర్ఫెక్ట్గా లేకపోతే సో మనం భారీగా మన యొక్క ఫ్యామిలీని మనమైతే కోల్పోవాల్సి ఉంటుంది అన్నమాట. చాలా బాధపడాల్సి ఉంటుంది. యాక్చువల్గా జెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క బిజీ లైఫ్లో జాబ్స్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, వాళ్ళ యొక్క లైఫ్ని వాళ్ళే మర్చిపోతూ ఉంటారు వంట రూమ్లో రాకుండా. సో ఎక్కువగా వంట రూమ్లో ఉండేది ఎవరయ్యా అంటే మన ఆడవాళ్ళని అనమాట. సో వాళ్ళే అంతా చూసుకోవాలి. కానీ వాళ్ళే నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మన యొక్క ఫ్యామిలీని మనమైతే కోల్పోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, నేను చాలా రోజుల తర్వాత నేనైతే రీసెంట్లీగా వంట రూమ్లోకి వచ్చాను. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు స్టవ్ దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్కి వెళ్ళే యొక్క పైప్కి ఒక ప్లాస్టర్ వేస్తుంది అనమాట. సో ఏంటి ప్లాస్టర్ వేస్తుందని చెప్పేసి నేను ఆరా తీస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ యొక్క పైప్ దగ్గర నుంచి చిన్న హోల్ పడి గ్యాస్ అనేది బయటకు వస్తుంది, లీక్ అవుతుంది. సో దాని మూలంగా మేమైతే ప్లాస్టర్ అయితే వేస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట. తర్వాత నేను డౌన్లో చెక్ చేస్తే గ్యాస్ సిలిండర్ దగ్గర కూడా సేమ్ ఇలాంటి ప్లాస్టర్ ఉందన్నమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, అరే గ్యాస్ సిలిండర్ పైప్ తీసుకొచ్చి చాలా కాలం అవుతుంది కదా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నేనైతే మార్కెట్ దగ్గరికి వెళ్ళి మంచి గ్యాస్ సిలిండర్ పైప్ నేనైతే తీసుకొచ్చాను. కొత్త సిలిండర్ పైప్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి ఇండియన్ కంపెనీ వాళ్ళది. సో దీనికి కాస్ట్ వచ్చేసి మనకు 150 రూపీస్ అయితే ఉంటుందండి. సో డిపెండ్ ఆన్ క్వాలిటీ అనమాట. సో ఫ్రెండ్స్, మనకేంటంటే హెచ్పి కంపెనీ వాళ్ళు ఉన్నాయి. సో మనకు ఆయిల్ సంబంధించి ఏవే కంపెనీలు ఉన్నాయో వాటికి సంబంధించి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ పైప్స్ అనేవి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట. మీరైతే డూప్లికేట్లు తీసుకోకండి. సో కక్కుర్తి పడద్దు. 50 రూపాయలు ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ తీసుకోండి. సో దీని ఇప్పుడు మనమైతే అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత పాత పైప్ని మనం రిమూవ్ చేసి ఈ కొత్త పైప్ని మనం అయితే ఫిట్ చేద్దాం. మీకు నేను స్టార్టింగ్లో ఒక ప్లాస్టర్ మాత్రమే వేశారని చెప్పాను. ఆ ప్లాస్టర్ ఓపెన్ చేస్తుంటే ఇంకో ప్లాస్టర్ కూడా ఉంది. ఆ ప్లాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఒక క్లాత్ కూడా చుట్టారు దానికి. ఈ గ్యాస్ సిలిండర్ పైప్ని మనం ఎక్కించడానికి ఎంత కష్టపడతామో దాన్ని రిమూవ్ చేయడానికి కూడా మనం చాలా కష్టపడతాం. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. మనం సక్సెస్ఫుల్గా కొత్త పైప్ని మనమైతే ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకు ఈ యొక్క ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 2028 వరకు అయితే ఉందండి. అంటే ఇది 2024 కదా, అంటే మనకు దగ్గరగా ఈ యొక్క పైప్ వచ్చేసి మనకు 4 సంవత్సరాలు అయితే వర్క్ అవుతుంది. అందుకని చెప్పేసి మనం లీకేజ్లు ఉన్నా సరే ప్లాస్టర్లు వేసేసి మనం 4 సంవత్సరాలు యూజ్ చేయాల్సిన పనే లేదు. ఒకవేళ ఏదైనా లీకేజ్లు వస్తే దాన్ని తీసేసి కొత్త పైప్ కొనుక్కోండి. ఫిట్టింగ్ మొత్తం మనకు కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మీరైతే గ్యాస్ను ఆన్ చేసి మీరైతే లైటర్ ద్వారా మీరైతే పొయ్యి అయితే వెలిగించండి. సో ఎందుకు వెలిగించాలంటే మనకి ఎక్కడైనా లీకేజ్లు వస్తే మనకు అప్పుడే అర్థమైపోతుంది అనమాట, ఎక్కడ మనం మిస్టేక్ చేసామో లేదని చెప్పేసి. సో మనం పర్ఫెక్ట్గా అంతా చేసాం కాబట్టి నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, మనమైతే సక్సెస్ఫుల్గా మనకి గ్యాస్ సిలిండర్కి మనమైతే కొత్త పైప్ని మనమైతే ఫిట్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటికైనా సరే మీరైతే అప్పుడప్పుడన్నా వంట రూమ్లోకి వచ్చి మీ యొక్క గ్యాస్ స్టవ్ని గ్యాస్ సిలిండర్ని చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మన సేఫ్టీ ప్రికాషన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవి కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే మన ఇల్లే పేలిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. ఇంకో విషయం తెలుసా మీకు, ఒకవేళ ఇలా ఎవరైతే గ్యాస్ సిలిండర్ పేలి సో ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టంగా జరిగితే మీకు 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. దీనికి మనం డబ్బులను పే చేయాలంటే మనమైతే ₹1 కూడా పే చేసే పని లేదండి. మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్నామంటే ఖచ్చితంగా మనకు అది ఇన్సూరెన్స్ వచ్చేసినట్టు అనమాట. సో దీనికి సంబంధించి ఇంకో వీడియో చేస్తాను, ఓకేనా? సో మీరు అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తుండండి. ఇది మన బాధ్యత అనుకోండి అనమాట, నాకు రిక్వెస్ట్ కూడా, ఓకేనా? మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా సేఫ్గా అయితే మీరైతే జీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.